హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనం డే 7 అనమాట వాకింగ్. మీకు తెలిసిందే, మనం ప్రతిసారి వచ్చే గుడి ఈసారి ఇల్లంగానే అవతలకి వెళ్దాం. ఇల్లంగా మనం బయటికి వెళ్ళాలి కదా, ఈ మండపంలోనే అవతలకి వెళ్దాం అనమాట. ఓకేనా? ఇదైతే డే 7 అనమాట. చూస్తున్నారుగా, అయితే డే 7. ఇక ఇల్లంగానే అయితే బయటకు వచ్చినాం మనం. అయితే ఈ మడపం అనమాట. మడపం నుంచి అయితే బయటకి అయితే మనం అసలు వాస్తవానికి పాతది ఈ విధంగానే ఉండేది దారి. తర్వాత అక్కడ టెంపుల్ పోవడానికి అడంగం చేశారు అనమాట. ఈడంగా బండ్లు రావట్లేవని చెప్పేసి ఈడంగా ఇక్కడంగా చేశారు అనమాట దారి. అందుకని మనం ఇక దారిని వచ్చేసినా ఎప్పుడు ఇల్లంగా రాలేదన్నమాట మడపంలంగా. మళ్ళీ ఇలా దోమలు స్టార్ట్ అయినాయి. ఇక ఇప్పుడు సీతాఫల కాయలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. అంటే మా సైడ్ తక్కువ దొరుకుతాయి, కోతులు ఎక్కువ ఉన్నాయి కదా. ఇవన్నమాట ఎక్కడైనా సిటీలలో అయినా తోటలో అయినా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. దసరా కాంచి దీన్ని కూడా బాగా కాసింది కాయ అయితే బాగా కాసింది అనమాట. కోతులు ఎక్కువ తింటాయి అనమాట. ఇక కొంచెం మా సైడ్ ఏమైందంటే చెట్లు ఉండడం తక్కువ, కోతులు ఎక్కువ ఉండేసరికి కొంచెం నల్ల గింజ అయ్యేలోపు మొత్తం తినేస్తాయి. ప్లస్ పూతప్పుడే మొత్తం తినేస్తాయి అనమాట. అందుకని మ్యాక్సిమం కాయ ఇక్కడ. ఈ కొత్త దారి ఉంది కదా, ఈ కొత్త దారికి అయితే ఒక రోజు పోదాం. అది ఎందుకంటే కొంచెం లాంగ్ పోవాలి. లాంగ్ పోవాలంటే కొంచెం టైం బాగా స్పెండ్ చేయాలన్నమాట. అందుకని ఉదయం పూట కాకుండా ఓ రోజు రాకి రోజు వాళ్ళకైతే వెళ్ళిపోదాం. అందుకని టైం ఆ రోజు సెలవు ఉంటుంది కాబట్టి మంచిగా లాంగ్ వెళ్ళి ఒక మంచి ప్రదేశం ఉందన్నమాట. మీకు అది చూపిస్తా. ఇంతకుముందు పాత వీడియోలు కూడా చూపించిన, ఈసారి మంచి ఇంకా క్లియర్గా చూపిద్దాం. అది మనం డైలీ వచ్చే ప్లేస్ కాడికి అయితే కూర్చున్నాం అనమాట. నిన్న అలా మన దరిద్రం ఎట్లా ఉందంటే అసలు మామూలుగా అతుక్కోపోలేదు అనమాట. దరిద్రం ఘోరంగా ఉంది పరిస్థితి. అంత దరిద్రం ఉందన్నమాట నిన్న అలా. నిన్నేమో సిస్టమ్ అడాప్టర్ కట్ అయిపోయి ఖరాబ్ అయిపోయింది. ఈరోజు కొత్త మొబైల్ ఛార్జర్ అండి, 6 months అవుతుంది తీసుకొని ఛార్జరు. అది కూడా అసలు ఇలా పెడితే ఛార్జింగ్ ఎక్కట్లేదు. ఉదయం లేచి ఛార్జింగ్ పెడదామంటే అసలు ఛార్జింగ్ ఎక్కట్లేదు. అది కూడా ఖరాబ్ అయిపోయింది. మరి దానికి వారంటీ ఇస్తా అన్నారు, చూద్దాం. ఇవ్వకపోతే దాన్ని బట్టి అడుగుదాం అనమాట. వాళ్ళు అడిగాను, మొబైల్కి ఇన్సూరెన్స్ కూడా కట్టాను అనమాట. మొబైల్స్కి ఇన్సూరెన్స్ కట్టినప్పుడు మరి మొబైల్ గురించి చెప్తారు, ఛార్జర్ గురించి ఇరా అంటే దానికి కూడా ఉంటుంది, రెండు కలిపే ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట. ఈరోజైతే ఆ ఛార్జర్ తీసుకుపోయి వాళ్ళకి చూపించాలి. ఒకవేళ వాళ్ళు వేయలేదనుకో, దరిద్రం చూసారా,
దీనిది మన ట్రైపాడ్ది రిమోట్ ఉంటది కదండీ! అది కింద పడిపోయిందనమాట. అసలు ఘోరం అంటే ఘోరం అనమాట. ఇదంతా నిన్న నుంచి అనమాట. ఇయాల పొద్దున్న లేచిన కానించి దరిద్రం అట్లా అతుక్కుపోయింది మనకి. ఆ అదృష్టం అయితే అట్లా ఉండట్లేదులే గానీ, దరిద్రం అయితే మాత్రం అసలు మామూలుగా లేదు. నిన్న ఇయాల టైం బ్యాడ్ ఇగ. ఇది చూడండి మొత్తం ముక్కలు ముక్కలయిపోయింది. సెల్స్ ఇదంతా. కింద పడిపోయింది దరిద్రం చెప్పానుగా ఇయాల. ఇలా అట్లా ఉందనమాట మన దరిద్రం. అసలు ఏ పాటకి ఆ పాట ఊసిపోయింది ఇందులో. గోవింద అయిపోయింది దీని పని. చూసారుగా? క్లోజ్ అనమాట. ఖరాబ్ అయిపోయింది. ఇది మూడో వస్తువు ఇప్పుడు ఈ రోజు ఖరాబ్ కావటానికి. నిన్న సిస్టమ్ అడాప్టర్ పోయింది మానిటర్‌ది. పవర్ కేబుల్ ఉంటది కదా! అది పోయింది. ఉదయం లేచి ఛార్జింగ్ పెడదామంటే ఈ ఛార్జరు ఖరాబ్ అయింది. సర్లే అని చెప్పేసి వాకింగ్‌కొస్తే దీన్ని మన ట్రైపాడు అది ఉంటది కదా! రిమోట్ ఉంటది కదా! అది కింద పడి ఇది పోయింది. మన దరిద్రం అంటే అలా ఉందన్నమాట ఇయాల. అసలు పరిస్థితి అయితే బాలేదన్నమాట. ఛీ! ఈ రోజైతే అసలు కలిసి రాలేదు. నిన్న సాయంత్రం నుంచి మనకి ఇది అయితే వెంటాడుతుందన్నమాట. ఏం చేసేదేం లేదిగ. అలా ఉంది. ఛీ! ఈరోజు అసలు నాకు వాకింగ్ రావాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది. అసలు ఛీ! అసలు నాకైతే అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చూడండి దీని ట్రైపాడ్ రిమోట్ అది పోయింది. ఇప్పుడు మీకు అంత మాత్రం చెప్తున్నా కింద పడి పగిలిపోయింది. అసలు ఆన్ కూడా కావట్లేదు అది. అది పోయినట్టే ఎంత చాలా డెలికేటెడ్‌గా ఉంటాయి. అది పోయినట్టే. మొబైల్ చార్జర్ పోయింది. ఆ సిస్టమ్ పవర్ కేబుల్, మానిటర్ పవర్ కేబుల్ అడాప్టర్ అది పోయింది. అసలు చెప్పలేని పరిస్థితి అండి ఇయాల. మళ్ళా చూడండి లేవంగానే పాలు లేవు ఇయాల. పాలామె ఫోన్ చేసి ఇయాల లేవు పాలు అని చెప్పింది. డైలీ తీసుకునే పాలు. అస్సలు ఇయాల దరిద్రం లేచిన కాంచి ఎవరి ముఖం చూసా గాని అబ్బా! అసలు ఘోరంగా ఉంది పరిస్థితి. ఛీ! ఇంకెన్ని చూడాలనో ఇయాల మొత్తం ఇంకా ఉన్నది చాలా అవర్స్ ఉన్నాయి. మరి ఎంత దరిద్రం ఉందో ఇంకా ఇయాల చూడాలనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతవరకే. అసలు ఇంట్రెస్ట్ పోయింది. వీడియో పైకి తీద్దాం అన్నా గాని అసలు ఇంట్రెస్ట్ పోయిందనమాట. ఓకే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా దరిద్రాన్ని మీరు ఇగ లైక్ చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం అనమాట. ఓకే. బాయ్.